హ్యాపీ మదర్స్ డే, మాతృమూర్తుల దినోత్సవం, ఉమెన్స్ డే అని ఏదేదో గొప్ప గొప్పలు ప్రగాలు పలుకుతున్నారు, కానీ నిజమైన ప్రేమలు ఎవరిలో లేవు. ఈరోజు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తున్నారంటే, ఫారిన్ కంట్రీస్ లో బిడలుండి తల్లిదండ్రులకి డబ్బులు పంపించి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేది సన్మానం అనుకుంటున్నారు. ఈ రోజు నువ్వు ఏది విత్తుతున్నావో ఆ పంటనే రేపు నువ్వు కోస్తావు. రేపు నీకు అదే గతి అవుతుంది. నువ్వు సంపాదించే లక్షలు ఎవరికి కావాలి? నీ తల్లికి తండ్రికి కనీసం ఒక ముద్ద తిండికి దగ్గరుండి పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఎందుకు నీ సంపాదన ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడానిక? నేను అనుకుంటున్నామో నా తల్లికి నెలకి ఇంత జీతం పంపించేస్తే చాలు అనుకుంటున్నావేమో. వారు అలాంటి డబ్బులు లెక్క పెట్టేవారు కాదండి. వాళ్ళకు వచ్చి వారి పక్కన కూర్చొని, అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా అని వారితో కలిసి భోంచేసి కుటుంబంగా కలిసి ఉంటేనండి ప్రేమ. ఈ రోజులు అవి లేవు. వృద్ధాప్యమందు నీ తల్లిని నిష్ఠూర పెట్టవద్దని వాక్యం సెలవిస్తుందండి. అలా నిష్ఠూర పెడితే ఏమైపోతారంట తెలుసా? వారి యొక్క జీవితాలు కారు చీకట్లో దీపం ఆరిపోయినట్లుగా వారి జీవితాలు ఆరిపోతాయంటండి. ఒక్క సంతోషం కోసం నీ తల్లిదండ్రులు దుఃఖపెడితే తరతరాలు నువ్వు దుఃఖపడతావు. అప్పుడు వచ్చి నువ్వు క్షమాపణ, నీ తల్లి మిగలదు, నీ తండ్రి మిగలరు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకొని కుటుంబాలు బాగుపడినప్పుడు నీ తల్లిదండ్రులకి లోబడి విధేయతగా ఉండు. నీ తల్లిని సన్మానించు. నీ ఒంటరి తల్లి అయితే ఆ తల్లిని దుఃఖపెట్టొద్దు. ఆమె వెధవరాలు అయితే ఆమెను దుఃఖపెట్టొద్దు, బాధ పెట్టొద్దు. ఈరోజు తల్లుల దినోత్సవం కదా. కుమారులారా, యవనులారా, కుటుంబమా, భర్తలారా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అంటే వృద్ధాప్యమందు నీ తల్లిని తండ్రిని గౌరవించు, అని సన్మానించు. ఉన్నంత వరకు కష్టాలు సుఖాలు అనుభవించి బ్రతకండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల తరతరాలు దీవించబడతాయి. మీ జీవితాలు వెలుగులోకి వస్తాయి. మీ బ్రతుకులు మార్చబడతాయి. మీ బ్రతుకులు అనేక మందికి దీవెనగా ఉంటాయి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను.